విశాఖ సాగర్ నగరంలో ఉన్న ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల వివరాలు తెలిపేందుకు స్థానిక దశపల్లా ఎగ్జిక్యూటివ్ కోర్టులో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇస్కాన్ ప్రతినిధి రాజశేఖర్ మీడియాతో మాట్లాడుతూ శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలను ఆధ్యాత్మికంగా మరి ఇస్కాన్లో నిర్వహించడం జరుగుతూ ఉంది. మనకి 15 సాయంత్రం 4 గంటల నుంచి కూడా చక్కని సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే 16వ తేదీన కృష్ణాష్టమి రోజున ఉదయం 4 గంటలకు స్వామివారి యొక్క దివ్య దర్శనం ఉంటుంది. అక్కడి నుంచి కూడా ఉయ్యాల సేవ కంటిన్యూగా నడుస్తూ ఉంటుంది. వచ్చిన భక్తులందరూ కూడా స్వామిని దర్శించే ముందు చక్కగా ఉయ్యాల సేవ చేసి వాళ్ళు స్వామివారిని దర్శించుకోవచ్చు. అదేవిధంగా ఆ రోజంతా కూడా మనం ఉదయం 4 గంటల 30 నిమిషాల నుంచి 16వ తేదీ రాత్రి 12 గంటల దాకా అందరికీ దివ్య దర్శనం ఉంటుంది. అలాగే మాయాపూడి భజన బృందం వారి చేత చక్కని హరే కృష్ణ మహామంత్ర సంకీర్తన కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులందరూ కూడా సులువుగా స్వామివారి దర్శనం చేసుకునే విధంగా కూడా తగిన ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా మన అధ్యక్షుడు సాంబదాస్ గారు మాతాజీ నితాసేవ పర్యవేక్షణలో 750 మంది వాలంటీర్స్ అందరికీ కూడా స్వామివారి యొక్క దర్శనం త్వరితగతిన జరిగేటట్టుగా మాతో సహకరిస్తూ చక్కని చర్యలు జరుగుతాయి. అలాగే ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ 3 సంవత్సరాల పిల్లల నుంచి ఇంచుమించుగా 15 సంవత్సరాల వరకు కూడా విభిన్న వేషధారణతో, అంటే మన పౌరాణికానికి సంబంధించింది కావచ్చు, అలాగే దేవతామూర్తులు కావచ్చు, దేవుళ్ళు కావచ్చు, ఈ రకంగా వాళ్ళంతా కూడా చక్కని వేషధారణతో మనందరికీ కూడా కనువిందు చేస్తారు. వీళ్ళందరికీ కూడా అదే రోజున స్వామీజీ మాతాజీ చేతుల మీద కూడా ప్రైజెస్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. రాత్రి 12 గంటలకు 108 దీపాలు స్వామివారికి వెలిగించి ఆ తర్వాత స్వామివారి యొక్క ఉయ్యాల సేవ కార్యక్రమం, అలాగే శ్రీ కృష్ణ జన్మాష్టమి ఉత్సవం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఆ మర్నాడు 17వ తారీఖు నాడు ఉదయం మన ఇస్కాన్ సంస్థాపనాచార్యులు, ఇస్కాన్ వ్యవస్థాపకులైనటువంటి శ్రీల ప్రభుపాదుల వారు ఆ రోజు అవతరించిన రోజు కాబట్టి ఆ రోజు ఉదయం నుంచి కూడా మరి వారి తలక విగ్రహానికి ఆరాధన చేయటం, పూజా కార్యక్రమాలు నిర్వహించడం, పుష్పార్చన చేయటం, వారి తలక ఉత్సవమూర్తి ఏదైతే ఉంటుందో వాటికి అభిషేకం చేయడం జరుగుతూ ఉంటుంది. మధ్యాహ్నం 12-1 గంటల వరకు కార్యక్రమాలు జరుగుతాయి. ముఖ్యంగా శ్రీకృష్ణ లీలలు అలాగే సంస్థాపకాచార్యులు చేసినటువంటి సేవలు ఏ విధంగా నడిచే విషయం మీద సాంబదాస్ ప్రభుజీ మాతాజీ నితాసేవ ప్రవచనంలో భక్తులందరికీ తెలియపరుస్తారు.